దేవునికి స్తోత్రం. ప్రేరుడు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం దావీదు తన జీవితంలో దేవుని కాపుదల్లో దేవుడు అనుగ్రహించినటువంటి క్షేమాన్ని అనుభవిస్తూ ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇలాంటి ఎన్నో పరిస్థితుల్లో కూడా కాపాడబడినటువంటి ఒక సత్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కాపాడబడ్డాడు. మనకి ఏం చెప్తున్నా? నిన్ను ఆశ్రయించు వారందరూ, నిన్ను ఆశ్రయించు వారందరూ. దేవుని ఆశ్రయిస్తే సంతోషం. కారణం ఏంటి అంటే దేవుడే వారికి ఆశ్రయ దుర్గంగా ఉండి వారిని కాపాడుతాడు. ఏ శత్రువు రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా దేవుడు వారిని కాపాడుతాడు. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మేమందరం కూడా ఆయన ఆశ్రయించే కదయ్యా ఆయన మందిరానికి వచ్చాం, ఆయన ఆశ్రయించే కదా మేమందరం ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఆశ్రయించే కదా ఆయన సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాం, ఆయన సన్నిధిలో కన్నీరు గారుస్తున్నాం, ఆయన ఆశ్రయించే కదా మా బాధలు తీరాలని, కష్టాలు పోవాలని, జీవంగా దేవుడని నమ్మి, రక్షకుడని నమ్మి ఆయనకే మొరపెడుతున్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కానీ మాకెందుకు ఈ సమస్యలు పోలేదు, మాకెందుకు సంతోషం కలగలేదు, మాకెందుకు నెమ్మది రాలేదు, ఇంకా దేవుని మందిరానికి వచ్చే కొద్దీ సమస్యలు ఎక్కువవుతున్నాయి, ప్రార్థన చేసే కొద్దీ కష్టాలు ఎక్కువవుతున్నాయి. మరి మేము ఆయన ఆశ్రయించాం కదా, వాక్యమేమో నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషించుదురు అని రాయబడింది. ఆశ్రయించే ప్రార్థన చేస్తున్నాం, ఆశ్రయించే ఆయన కోరుకునే ఆయన సన్నిధికి వచ్చాం అనే ఒక డౌట్ మనకు ఉండొచ్చు. అర్థం చేసుకోండి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం ఎలాగంటే అలా రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చాలా స్పష్టంగా దైవజనులు రాపించారు వాక్యం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, రాకముందే జాగ్రత్త. అమ్మో ఇది దేవుని సన్నిధి, ఆయన సన్నిధిలో ఉంటాడు. ఆయన చూడలేనటంటూ సృష్టం అంటే ఏది లేదు. నేను ఎలాగంటే అలా వెళ్ళకూడదు, ఈ పగలు ఈ వారం ఇలా బ్రతికి ఎలా వెళ్ళగలుగుతాను అని ఇంటి దగ్గరే మనల్ని మనం సిద్ధపరచుకొని మన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ఏవైనా బలహీనతలు, పాపాలు ఉంటే అక్కడే వదిలిపెట్టి క్షమించమని దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఎద్దుకోవచ్చు అని ఏ మాత్రం త్రోసివేయడు. కాబట్టి నువ్వు ఎలాగలా వస్తే కాదు, ఎలాగలా వచ్చి దేవుని ఆశ్రయిస్తే కాదు. గమనించండి, ఈరోజు ఒక శ్రేష్టమైన సత్యాన్ని అర్థం చేసుకొని ఇప్పటి వరకు ఒకవేళ మీరు అలా ట్రై చేయకపోతే ఇక మీదటైనా అలా ట్రై చేసి సంతోషం మన జీవితాల్లో నింపుకుందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతోషం, కానీ ఎలా ఆశ్రయించాలో చాలామంది అర్థం చేసుకోలేకపోతుంది. ఎలా ఆశ్రయించి దేవుని సన్నిధికి రావాలో అలా ఆశ్రయించే విధానాన్ని చాలామంది వదిలిపెట్టేస్తున్నారు. ఎలాగంటే అలా రావడం కరెక్ట్గా దేవుడు అలాంటి వారిని అంగీకరించడు. ఇప్పుడు ఈయన ఆశ్రయదుర్గం అయితే, దేవుడు ఆశ్రయదుర్గం అయితే అందులోనికి పరిగెత్తగలిగిన వాడెవరు అంటే బైబిల్లో చాలా క్లారిటీగా సామెతల గ్రంథంలో ఉంటుంది. 18:10లో యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అని రాయబడి ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశ్రయ దుర్గంలోకి రాగలిగిన వాడెవరు అంటే నీతిమంతుడు అని అర్థం. అయితే మనం వస్తున్నాం కదా అంటే ఆయన కృపచేత మనం ఇలా రాగలుగుతున్నాం. కానీ
ఇలా ఆశ్రయించిన దాన్ని బట్టి ఏమీ జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని ఆలోచించగలిగితే చాలు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపను బట్టి విశ్వాసాన్ని బట్టి కృపలో మనకు ప్రవేశం దేవుడు కలగజేశాడు. కానీ ఆశ్రయించే విషయంలో మాత్రం ఒక క్లారిటీ మనకు ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ క్లారిటీ? ఎలా దేవుని ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయిస్తే వాళ్ళకి నెమ్మది కలుగుతుంది, ఎలా ఆశ్రయిస్తే వారికి సంతోషం కలుగుతుందనే విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను. చూడండి, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆసాకు దేవుడు నెమ్మది కలగజేశాడో ఏం చేశాడంటే, కింద వచ్చిన చూస్తే ఆయన పట్టణమును కట్టించి వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మములను, ద్వారబంధములు అన్నిటి కూడా అమర్చి వారు ఆ పట్టణం కట్టి వృద్ధి నొందిరి అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశ్రయించినందున ఆసాకి ఏం కలిగింది? నెమ్మది. సో దేవుని ఆశ్రయించినందున వాళ్ళు ఏమి పోగొట్టుకోలే, ఇంకా వాళ్ళు ప్రాకారాలు కాపాడబడడానికి కావలసిన వాటిని అన్ని కూడా వాళ్ళు కట్టుకున్నట్టుగా మనం చూస్తాం. వృద్ధి పొందారు అని రాయబడింది, వృద్ధి పొందారు. అయితే ఏ విధంగా ఆసా దేవుని ఆశ్రయించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించాడు అది మనం తెలుసుకోకుండా ఆసా నిన్ను ఆశ్రయించగా, ప్రభువా నువ్వు వృద్ధిపరిచావు, నెమ్మది ఇచ్చావు, నేను నిన్ను ఆశ్రయించి నీ దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, ఆసాకు అనుగ్రహించిన నెమ్మది నాకు దయచేయి, ఆ వృద్ధి నాకు దయచేయి, ఆ సామర్థ్యం నాకు దయచేయి. నిజమే, దేవుడు ఆసాకు నెమ్మది అనుగ్రహించాడు. ఎట్లా ఆశ్రయించినందుకు దేవుడు నెమ్మది అనుగ్రహించాడని సత్యాన్ని మనం మర్చిపోకూడదు. చూద్దాం ఆ మాటలు కానీ మనం గమనిస్తే, ఒకటో వచ్చిన కింది భాగాన్ని చదివితే చూడండి, ఎన్ని దినాలు నెమ్మది ఉందంటే, ఇతని దినములలో దేశము 10 దినములు నెమ్మది పొందెను. చూడండి, ఇప్పుడు 10 సంవత్సరములు నెమ్మది పొందెను. 2వ వచనం, ఆసా ఏం చేశాడో చూడండి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆసాకు నెమ్మది కలగజేశాడు? దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా, తనకు తెలిసినట్టుగా, ఎవరో చెప్పినట్టుగా, ఎవరో నడిపిస్తే అలా కాదు. దేవుడు తనకు బయలుపరిచినట్టుగా, వాక్యం తనకు బోధించినట్లుగా దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని ఆశ్రయించే విషయంలో మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలంటే దేవునికి అనుకూలమైన ప్రవర్తన. ఆ మాట అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా? అనుకూలముగాను యథార్థంగా. అంత మాత్రం కాదు, అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభమును కొట్టివేయించి, వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఆశ్రయించాడు? దేవుడు ఏదైతే వద్దు అన్నాడో వాటిని తీసివేసుకున్నాడు తన బ్రతుకులో. మరి మన పరిస్థితి ఏంటి? వద్దు అన్నవి మన బ్రతుకులో ఉంచుకొని ఆశ్రయిస్తే దానివల్ల ఉపయోగం లేదు. మనము తెలిసి ఇది దేవుడు ఒప్పుకోడు, ఇలా ఉంటే దేవుని దృష్టి కరెక్ట్ కాదు అని తెలిసి చాలా చేస్తుంటాం. అలా చేస్తూ వచ్చి మళ్ళీ, ప్రభువా నాకు ఎంత సమస్య ఉందో మీకు తెలుసు కదా, ఎన్ని ఇబ్బందులతో బాధపడుతున్నాను మీకు తెలుసు కదా. తెలియకుండా ఏం లేదు. కానీ ఎందుకు చేయట్లేదంటే, నీ బ్రతుకులో నేను ఏ విధంగా ఉండి నా సన్నిధికి రావాలో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసా దేవుని ఆశ్రయించాడు. ఆసా ఒక మామూలు వ్యక్తి కాదు. ఆసా ఒక రాజుకు తగ్గట్టుగా సామర్థ్యం ఉంటుంది, సైన్యం ఉంటుంది, అధికారం ఉంటుంది, అండబలము, అంగబలం, అన్ని రకాల బలగాలు తనతో ఉంటాయి.
ఇంత బలము, ఇంత సామర్థ్యము, ఇంత అండదండలు అన్నీ ఉంచుకొని దేవుని దగ్గరికి రాలా. అన్నీ వదిలిపెట్టుకొని ఏదైతే దేవుడు వద్దన్నాడో వాటిని కొట్టివేయించి, చూడండి ఏం చేశాడు అన్న, ఏంటి పాడు చేసి, వాటిని పాడు చేసి కొట్టివేయించి, ఆ తర్వాత పగలగొట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏం పగలగొట్టాం మన జీవితాల్లో, ఏం కొట్టివేసుకున్నాం మన జీవితాల్లో? నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇలా ఉండకూడదు, ఇక మీదట ఇది నేను చేయనని నీ జీవితాలు కొట్టివేసుకున్నావా? వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలిసిన వాళ్ళే. ఒకసారి చేసే రెండోసారి అయినా సరే, ఒకసారి చేసిన దాన్ని బట్టి ఈ నష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధపడ్డాను, దీన్ని బట్టి నేను ఇబ్బంది పడ్డాను, కాబట్టి ఇది నా జీవితంలో ఉండకూడదు, ఇది దేవునికి విరోధమైన కార్యము, దేవుడు ఇలాంటి వాటిని దేవుడు అంగీకరించడు. ఇలా నేను దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఆ ప్రార్థన, భక్తిహీనులు అర్పించు బలులు ఆయనకు దృష్టికి హేయములు. మనలో భక్తిహీనత ఉంచుకొని, దేవునికి విరోధమైన కార్యాలు ఉంచుకొని మనం ప్రార్థన చేసిన దేవుడు దాన్ని అసహించుకుంటాడు, కానీ ఆయన ఆగ్రహించడు, అంగీకరించడు అని తెలిసి వాటిని తీసివేసుకోకుండా, వదిలిపెట్టకుండా, కొట్టివేయకుండా, వాటిని ఆ ప్రతిమలు నీ మనసులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో, దాని మీద మనసు, నీ హృదయము దాని మీదనే ఉంచుకొని ఎరగనట్టు వచ్చి దేవునితో ఆరాధన చేస్తే దేవుడు మొదట నీ హృదయంలో నుండి తీసివేయాలి. లోకము, లోక సంబంధమైన ఆలోచన, ఆచారము, పద్ధతులు, దేవునికి విరోధమైన ఏ క్రియ అయినా సరే నీలో నుండి తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం రాజులం కదండి, కొన్నన్నా మనం పాటించాలి, లేకపోతే ఇబ్బంది పడతాం అని ఒకవేళ ఎవరన్నా సరే ఎవరి మాట లెక్క చేయకుండా వాటిని ఏం చేశాడు? కొట్టివేయించి, తర్వాత ఏం చేశాడు చూడండి, 4వ వచనం, వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ధర్మశాస్త్ర విధిని బట్టి క్రియలు జరగాలి అంటే ధర్మశాస్త్రం అంతా అక్కడ ప్రకటింపచేశాడు. ధర్మశాస్త్రం ఇలా ఉంది కాబట్టి మన బ్రతుకులు, మన ప్రవర్తన ఇలా ఉండాలి, ఈ క్రియలు ఉండాలి. కొన్ని మానుకోవాలి, కొన్ని తీసివేసుకోవాలి, కొన్ని వదిలిపెట్టాలి, కొన్ని కొట్టివేయాలి, కొన్నిటిని మన జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడాలి అని ఈయన ఒక్కడే కాకుండా ప్రజలకు కూడా తెలియజేశాడు. ఆ మాట ఉంటుంది, ప్రజలకు ఆజ్ఞాపించి, ఏంటంట ఆజ్ఞాపించాడు. తనకున్న అధికారాన్ని బట్టి ఏ వ్యక్తి పాపంలో పడకుండా, పాపం జోలికి వెళ్ళకుండా, అప్పటి వరకు బ్రతికిన ఆ బ్రతుకు నుంచి బయటికి రావడానికి మీరందరూ కూడా దేవుని నామాన్ని బట్టి బ్రతకాలి, ఆయన బట్టి మీ క్రియలు ఉండాలి అని ప్రకటించి ఆజ్ఞాపించి ఆ విధంగా చేసినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా ఉన్నత స్థలములను, సూర్యదేవత స్తంభములను యూదా పట్టణములన్నిటిలో నుండి తీసివేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలకు చెప్పాడు, వాళ్ళ మనసులో నుంచి, వాళ్ళ హృదయాల నుంచి అప్పటి వరకు వాళ్ళు కొలుస్తున్నటువంటి ఆ విధానాల నుంచి తీసివేశాడు. తీసివేసి దేవుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడు మనం చదువుతాం చూడండి, అలా చేసినందున 5వ వచనం కింది భాగాల్లో, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధము లేకపోవట చేత దేశముల నెమ్మది కలిగి ఉండెను. కారణం ఏంటంటే యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అని రాయబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎలా ఆశ్రయించాడు? దేవతా విగ్రహాలను, అంటే దేవుడికి విరోధమైన కార్యాలను కొట్టివేశాడు, తీసివేశాడు. ప్రజల మనసులో నుంచి కూడా తీసివేశాడు. ప్రజల వ్యతిరేకత రావచ్చు, కానీ ఏం చేశాడో మనకు తెలియదు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పాడు, ఆజ్ఞాపించాడు, బ్రతిమలాడుకున్నాడు. మరి మనం మన కుటుంబాల్లో కూడా ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడే పొజిషన్లో మనం ఉండి, బాధ్యతను నిర్వర్తిస్తున్న వ్యక్తిగా మనం ఉండి, మనమే లోకానుసారంగా పాపంలో బ్రతుకుతే ప్రజలు అలానే ఉంటారు కదా. మనం మార్చుకొని ప్రజలను కూడా, మన కుటుంబీకులను కూడా మారాలి అని చెప్పాలి. అలా మార్పు ఎప్పుడైతే వస్తుందో దేవుడు ఏం చేశాడు? నెమ్మది కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి దేవుని ఎలా ఆశ్రయించాలంటారు? ఉన్నా పాటున్నానా, ఎలాగున్నానా, ఏ విధంగానైనా
అందుకని ఒకవేళ అంటారు, ఒకవేళ పాత నిబంధన కదయ్యా, కొత్త నిబంధనలో కూడా ఇలానే ఉందా అని మీరు అనుకోవచ్చు. చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతాను. ఎలా? మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎలా చేరాలి దేవుని సన్నిధానానికి అంటే అక్కడ చాలా లక్షణాలు ఉన్నాయి. ఒకటి, మన సాక్షికి ఎలాంటి కల్మషం మనకు అనిపించకూడదు. అందుకని ప్రోక్షింపబడిన హృదయం గలవారమై దేవుని సన్నిధిలో, ఒకవేళ మనసాక్షి కానీ ఈరోజు ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావంటే, ఎందుకు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంటి దగ్గర ఒప్పుకొని ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు సమీలు చెప్తే వాళ్ళు నీళ్ళు చేదుపోసి తమ యొక్క ప్రాణం దేవుని సన్నిధిలో అంటే ఏంటి, నీళ్ళు చేదుపోసి పాపాత్మలను ఒప్పుకున్నట్లుగా ప్రోక్షించబడ్డంటే పోయడం అని. అలా తమ యొక్క పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత ప్రోక్షింపబడిన హృదయం గలవారు నిర్మలమైన ఉదకమైన వాక్యముతో ఏం చేయాలి? స్నానం చేసుకొని, శుభ్రంగా స్నానం అంటే ఆ వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేసుకోవడం, వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవడం. ఈ తప్పు ప్రభా ఇలా చేసింది, అయితే క్షమించు అని వాక్యము ద్వారా శుద్ధి చేసుకొని, తర్వాత విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, దేవుడి జరిగించే క్రియలను బట్టి ఒక నిశ్చయత కలిగి, స్థిరమైన విశ్వాసం కలిగి, దేవుని పట్ల, ఆయన చేసే కార్యాల పట్ల, ఆయన మన పట్ల చూపే ప్రేమ పట్ల, మన ఎడల జరిగించే అనేకమైన క్రియల పట్ల ఒక నిశ్చయత, ఒక ధైర్యం కలిగిన వారమై ఉండి యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి మనము రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆషామాషిగా రావడానికి లేదండి. ఇంట్లో ఉన్నట్టుగా ఎవరి దగ్గరకు, మనుషుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనం వెళ్ళడం. ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త పడతాం, ఇన్ని ఆలోచిస్తావు, అమ్మో ఇలా ఉంటే ఆయన కోపడతాడు, ఇలా చేస్తే ఆయన ఇబ్బంది పడతాడు అని ముందు ఆయన సన్నిధిలో ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడకూడదు, ఎలా నడుచుకోకూడదు అన్నీ ఆలోచించుకొని వెళ్ళి అధికారి దగ్గర తల ఉంచుకొని చేతులు కట్టుకుని ఎంత భయభక్తులు కలిగి ఉంటావో, అంతకంటే గొప్ప దేవుడైన గొప్పవాడైన మన దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా మనం ఉండాలండి. అందుకనే అంటాడు, మీరు నా సన్నిధిలో భయపడి వనకరా అని దేవుడు అడుగుతున్నాడు. మీరు వనకాలి, భయం, అది గౌరవప్రదమైన భయం ఆయన సన్నిధికి రావాలి. అందుకని అంటున్నాడు, దేవుడిని ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషపడతారు. అయితే ఎలా ఆశ్రయించాలంటే యథార్థమైన హృదయం కలిగిన వారవే దేవుని సన్నిధికి రావాలి. దానికి ముందు మనము ఒకవేళ ఏదైనా ఉంటే మన మనసాక్షి కల్మషం తోచినట్లయితే, ఏదో ఉంది అనిపిస్తే వాక్యముతో మనం శుద్ధి చేసుకొని కడుక్కొని దేవుని సన్నిధికి రావాలి. కొన్నిసార్లు దేవుడే కడగమని దావీదు ప్రార్థించినట్టుగా, ప్రభా ఇస్సోపుతో నన్ను కడుగు అని దేవుని సన్నిధిలో మనం అడిగి ప్రార్థించి కన్నీటి ద్వారా మన పాపాలు కొట్టివేసుకొని యథార్థమైన హృదయం కలిగిన వారిగా దేవుని సన్నిధికి రావాలి. ఎలా పడితే అలా రాకూడదు. ఎప్పుడైతే అలా యథార్థమైన హృదయముతో దేవుని ఆశ్రయిస్తామో, దేవుడు మనకు ఏం కలగజేస్తాడంటే, ఒకటి నెమ్మది కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. నెమ్మది కలగజేస్తాడు. తర్వాత అలాంటి వాళ్ళందరూ కూడా ఆ నెమ్మదిని బట్టి ఏం కలుగుతుంది? మనకు సంతోషం కలుగుతుంది. నెమ్మదిని బట్టి సంతోషం కలుగుతుంది. ఈ సంతోషం కలగడానికి కారణం ఏంటంటే, దేవుడే వారిని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి మనం చదివిన మూలవాక్యాన్ని చదివితే ఏమన్నది? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, కారణం నీవే వారిని కాపాడదు. సురక్షితంగా 10 సంవత్సరాలు నెమ్మది కలిగింది ఆశాకాలంలో. కారణం ఏంటంటే,
యథార్థ హృదయంతో దేవుని ఆశ్రయించాడు. నేను అంటాను, నువ్వు కూడా యథార్థంగా దేవుని ఆశ్రయిస్తే నీ బ్రతుకు కాలంలో నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది. ఆశాను బట్టి రాజ్యంలోకి శత్రు రాకుండా వాళ్ళు ఒకవేళ కట్టుకున్నారేమో, కానీ కాపాడేవాడు ఎవరు? ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనకుడు నిద్రపడు దేవుడే కాపాడుతున్నాడండి. ఆయన మన చుట్టూ కాపుదలగా తన దేవదూతలు ఉంచుతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన అడుగు ఇరుకున పడకుండా వాళ్ళు ఎత్తి పట్టుకోవడానికి ఒక కాపుదలను ఉంచుతాడు. తన యందు భయభక్తులు కలిగిన వారిని, అందరి చుట్టూ కాదు, తన యందు భయభక్తులు గలవారి చుట్టూ, వారి రాకపోకల్లో ప్రతి విషయంలో దేవుడు కాపుదల ఉంచుతాడు. కాబట్టి ప్రతి వాక్యాన్ని, అది ప్రతి వాగ్దానాన్ని మనం అప్లై చేసుకుని దానికి కావాలని కోరుకునే ముందు అది ఏ విధంగా మన జీవితాల్లో నెరవేర్చబడుతుందో మనం ఆలోచించి ప్రార్థించడం ముఖ్యం. వివేచించి దేవుని సన్నిధిలో కనిపెట్టడం ముఖ్యం. కాబట్టి ఎలా ఆశ్రయించాలి? యథార్థ హృదయంతో ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? మన బ్రతుకులున్న పాపపు ఆలోచనలు, దేవునికి విరోధమైన క్రియలు కొట్టివేసుకొని యథార్థ హృదయంతో దేవుని ఆశ్రయిస్తే అప్పుడు వారికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. అప్పుడు దేవుడు వారిని కాపుదలుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంత మాత్రం ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 112వ అధ్యాయం 7వ వచనం, కీర్తనల గ్రంథం 112:7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, అక్కడ యథార్థత, నీతి కలిగిన వారి గురించి చెప్పుకుంటూ ఈ యథార్థవంతులు దేవుని ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది. అగ్ని ఎదురైందని భయపడరు, సింహాల బోనని భయపడరు. ఎలాంటి స్థితిలో ఉండడానికి తెగిస్తారు. ప్రాణం పోయినా సరే వాళ్ళు కదల్చబడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని ఆశ్రయిస్తే, ఒక వ్యక్తి నీతిమంతుడైతే, ఒక వ్యక్తిలో బ్రతుకులో యథార్థత ఉంటే, నిజంగా దేవుని నమ్మితే, మనం చదువుతాం, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరంగా ఉంటుంది. దానియేలు విషయంలో కావచ్చు, షడ్రక్ మెషక్ అబెద్నెగోలు శాసనాలు రాయబడ్డాయి. భయపడ్డారా? దుర్వార్తే వాళ్ళకు, కానీ భయపడలా. కారణం ఏంటి? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారినా విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు నాతో కూడా ఉన్నాడు ధైర్యం వారికి ఉంటుంది. ఎప్పుడైతే మనం యెహోవాను యథార్థంగా మనం ఆశ్రయిస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించడానికి వచ్చిన మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? యథార్థత కలిగి ఉండాలి. పాపాన్ని తొలగించుకున్నటువంటి స్థితి మన జీవితంలో కలిగి ఉండాలి. వదిలిపెట్టి కొట్టివేసి నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన వారిగా వాక్యము ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకొని, శుద్ధి చేసుకొని, పరిశీలించుకొని, వాటన్ని కడుక్కొని ఆయన దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇదిగో ఈ నా బిడ్డలు నన్ను బట్టి, నా కోసం ఇంత ప్రత్యేకంగా ఉన్నారు, ఇంత పరిశుద్ధంగా ఉన్నారు, నా కోసం ఇంత నీతిగా ఉన్నారని ఆయనే దిగి వచ్చి కాపుదలగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిలో దేవుడు వారితో కూడా లేడా? ఉన్నాడు. ఆయన కాపాడాడు. సింహాల బోనులో దేవుడు తన దూతను పంపాడు. కాపుదల లేడా? ఉంచాడు. యెహోవాను ఆశ్రయించువారు సంతోషిస్తాడు. వాళ్ళు దుర్వార్తకు జడియరు, భయపడరు. ఎందుకంటే వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది, నెమ్మది పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ధైర్యం, మన నెమ్మది, మన సంతోషం, మన ఆనందం దేవుని మీద మనం ఎలా ఆధారపడ్డామని కాదు, దేవుని దగ్గరికి ఎలా వచ్చామని దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగైనా రావచ్చండి, వచ్చిన వారందరినీ దేవుడు అంగీకరించాడు. అందుకనే ఆయన ఎవడైతే నా ఎదుట దీన మనసు కలిగిన వాడై నా మాట విని ఎవరితో వణుకుచున్నారో నేను దృష్టించుచున్నాను అన్న దేవుడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీన మనసు కలిగి ఉండాలి. పరిసయ్యుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తే ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేయలేదా? పరిసయ్యుడు ఏమన్నా పాపం చేసిన వాడా?
లోకంలో తిరుగుతున్నవాడా, లోకస్తుడా, అన్నీ కూడా ఏంటి దేవునికి వాక్యానుసారంగా బ్రతికిన వ్యక్తే కదా, ఉపవాసం ఉన్న వ్యక్తే కదా, లేదా దశంభాగాలు ఇచ్చిన వ్యక్తే కదా. మరి ఎందుకని దేవుడు ఆయన వ్యక్తి ఆ ప్రార్థన అంగీకరించలేదంటే వేషధారణ ఉంది. తన దృష్టికి తాను నీతిమంతులని ఎదురువారిని తృణీకరించే తత్వం ఉంది. ఇదంతా కూడా దేవుడు అంగీకరించాడు. ఆయన ఎదుట మన క్రియలు మురికి గుడ్డల పేలికలు అని అన్నప్పుడు మనం ఎంత నీతిగా బ్రతికినా ఆయన దగ్గరకు వచ్చినప్పటికీ ప్రభువా నాలో ఇంకా ఏముందో పరిశోధించయ్యా, నా మట్టుకు నేను ఎంతో ప్రయాసపడ్డాను. నేను చెప్పాను కదా, మొన్న ఒకసారి తోటకూర కర్రీ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టింది, వారం రోజులు 10 రోజులు అయింది, మర్చిపోయాం మేము. మొన్న ఒకరోజు ఫ్రిడ్జ్ తీసి ఏముంది దీన్ని తీస్తే ఏముంది, అది ఉంది పాడైపోయి బూజు పట్టి కంపు కొట్టింది. అంటే మన జీవితాల్లో కూడా మరిచిపోయిన పాపాలు మనం వాంటెడ్గా దాన్ని మర్చిపోయి ఉంటాం. కానీ అవి వాటిని కూడా పరిశీలించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను పరిశోధించి తెలియజేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారిగా మనం దేవుని సన్నిధికి వచ్చి నీ ఎదుట అయ్యా నా హృదయం ఎట్లుందో పరిశీలించు ప్రభువా అని అడిగి అయ్యా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకో అని మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ ఆ విధంగా చేశాడు. ఆశ ఏం చేశాడు, అన్ని కొట్టివేసుకొని దేవుని ఆశ్రయించాడు, యథార్థంగా నడిచి ఆశ్రయించాడు, దేవుని యొక్క ధర్మశాస్త్ర క్రియలను బట్టి దేవుని ఆశ్రయించాడు. మరి మనం ఎలా ఆశ్రయించాం, దాన్ని బట్టి ఏ రీతిగా దేవుని ఆశ్రయించామన్న దాన్ని బట్టి మన మీద దేవుని కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ గమనిస్తే ఆశ్రయపురాలు ఉండేవి అంతకుముందు. ఎవరైనా తెలియక ఏదైనా తప్పిదం చేస్తే ఆశ్రయపురాల్లోకి వెళ్ళి ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే వాడు బతికింపబడతాడు. ఆ వ్యక్తిని ఏం చేయడానికి లేదు. కానీ యోవాబు అనే వ్యక్తి మంచిగానే బతికాడు, నీతిగానే ఎన్నో కార్యాలు ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ కుయుక్తి లేకుంటే నాకు ఎదురు లేదు అని దావీదు నిర్లక్ష్య పెట్టి చేసిన దానిని బట్టి అతను ఏం చేయబడింది చూడండి. ఒక మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతాను. యోవాబు అబ్షాలోము పక్షం అవలంబింపకపోయినను ఆదోనియ పక్షం అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానం అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారపున వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. ఇప్పుడు వచ్చి వాళ్ళు అంటారు, నిన్ను రాజు రమ్మంటున్నాడు అంటే నేను రాను, నేను ఇక్కడ చచ్చిపోతాను అంటే సొలొమోను అంటాడు సరే అతను చెప్పినట్టుగా అక్కడే చంపు అంటే చూడండి అక్కడ మనం చదువుతాం 31వ వచనం. అందుకు రాజు ఇట్లను అతడు నీతను చెప్పినట్లుగా చేయము, అతడు దారపోసిన నిరపరాధుల రక్తము నా మట్టుకును నా తండ్రి కుటుంబం మట్టుకును పరిహారము చేటుకే నీవు అతన్ని చంపి పాతిపెట్టమంటే అక్కడే అతన్ని ఆశ్రయపురంలోనే చంపినట్టుగా మనం చూస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైల హల్లెలూయా. చూడండి, అంటే ఒక వ్యక్తి కావాలని తప్పిదం చేసి వచ్చి బలిపీఠంలో పట్టుకుంటే పరిహారం లేదు. యోబు జీవితంలో ఎంతో ప్రయాసపడ్డాడు కానీ అదోనీయ పక్షం అప్పటికే దావీదు సొలొమోను రాజుని ప్రకటించినప్పుడు కూడా దావీదు సొలొమోను పక్షాన యోవాబు సొలొమోను పక్షాన ఉండకుండా ఏం చేస్తే అదోనీయ పక్షాన ఉన్న దాన్ని బట్టి భయపడి వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే అక్కడే చంపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఎలాగంటే అలా దేవుని సన్నిధికి వచ్చి ఆశ్రయిస్తే సరిపోదు. ఇక దేవుని సన్నిధి కదా నాకేం కలగదంటే సరిపోదు, నువ్వు మార్చుకుని రావాలి. వచ్చి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నా సరే యోవాబు అక్కడే చచ్చాడు. కారణం ఏంటి? నిరపరాధుల రక్తం అతని మీదకి వచ్చినట్టుగా, శాపం అతని మీదకి వచ్చినట్టుగా ఉంది. ఒప్పుకోలే, వదిలిపెట్టలే, గర్వించిన వాడై నాకు ఎదురు లేదు. దావీదు ముసలివాడైపోయాడు, సొలొమోను చిన్నవాడైపోయాడు, ఇంకా నన్నేమంటారు అని తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. గమనించండి ప్రియులారా, ఒక పద్ధతి ఉంది దేవుని ఆశ్రయించే విషయంలో. ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు ఇంతమంది మీ దేవుణ్ణి ఆశ్రయించి వచ్చి కూడా ఏ ఫలితం ఉండకూడదు
అన్నట్లు మనం బ్రతకకుండా ఖచ్చితంగా ఉండాలని ఆశతోని ఈ మాట చెప్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదిలిపెట్టుకొని ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమై వాక్యమనే ఉదకంతో స్నానం చేసుకొని కడుక్కున్న వారిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుంకరి ప్రార్థించి, అయ్యా నేను పాపినయ్యా, నీ వైపు కన్నులెత్తుడు కూడా నాకు యోగ్యత లేదయ్యా, నీ దృష్టి ఉంచు ప్రభు అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు మన కాపుదలనిచ్చి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థ హృదయంతో దేవుని మనం ఆశ్రయించుదుముగాక. మన దోషక్రియలు పాపక్రియలు తీసివేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయుదుముగాక. అట్టి మనసు దేవుడు అందరికీ దయచేసి వారి ప్రార్థన అంగీకరించునుగాక. తలలు వంచండి.